కర్మలు 3 రకాలు. ఒకటి సంచిత కర్మ, ఒకటి ప్రారబ్ధ కర్మ, ఇంకోటి ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మన గత జన్మలో చేసిన కర్మలు. ఇక్కడ కర్మ అంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు. అందులో అనుభవించేవి మాత్రమే ప్రారబ్ధ కర్మలు. అంటే మార్కెట్కి వెళ్ళి ఒక 4-5 రకాల కూరగాయలు తీసుకొని వచ్చాం. అందులో మొత్తం చేసుకోం కదండి, అందులో ఒకటో రెండో కూరగాయలు చేసుకుంటాం. ఏదైతే మనం చేసుకుంటామో దాన్ని ప్రారబ్ధ కర్మ అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించబోయే కర్మలు ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మలు అంటే తర్వాత జన్మలో అనుభవించేవి, పరిపక్వమయ్యేవి తర్వాత జన్మలో అంటే ఫార్వర్డ్ అయ్యేవి, అవి సంచిత కర్మలు. అంటే ఆగామి కర్మ తర్వాత జన్మలో అనుభవించేది ఆగామి కర్మలు. మళ్ళీ ప్రారబ్ధ కర్మలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. అవేమిటంటే దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢాదృఢ కర్మ. దీన్ని ఒక ఉదాహరణతో వీటిని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పరాయ సొత్తును అపహరిద్దామనుకున్నాడంటే దొంగతనం చేద్దామని అనుకున్నాడు. మనసులో అనుకున్నాడంతే, అనుకొని మానివేశాడు. దీన్ని అదృఢ కర్ముడు అంటారు. వీటికి రెమెడీలు ఫాస్ట్గా పనిచేస్తాయి. ఏదైనా పరిహారాలు చేసుకుంటే ఫాస్ట్గా చేస్తాయి. వాటి దోషాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు ఏదైతే కోరిక కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి. తర్వాత 2 పరాయి సొత్తును అపహరిద్దామని అంటే దొంగతనం చేద్దామని మనసులో అనుకొని కొద్దిగా ప్రయత్నం చేసి మానివేసిన వాడు ప్రయత్నం చేశాడు, కానీ అందులో సక్సెస్ కాలేదు. దీన్ని దృఢ కర్ముడు అంటారు. ఇతనికి రెమెడీలు చాలా ఆలస్యంగా పనిచేస్తాయి, కొంత కష్టంగా పనిచేస్తాయి. ఇంకోటి లాస్ట్గా దృఢ కర్ముడు అంటే పరాయి సొత్తును అపహరిద్దామని మనసులో అనుకొని ప్రయత్నం చేసి దాన్ని అడ్డుకున్న వాడిని కొట్టి చంపి అపహరించిన వాడు. ఇతనికి ఏ రెమెడీలు కూడా పనిచేయవు. మరి ఎలా అంటే అదృఢ కర్ముడు మొదటి వాడికి అంటే అనుకున్నవాడు మాత్రమే వాడికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు శని దోషం ఉంది, శనికి 19,000 జపం చేయాలి, వాడు 19,000 జపం చేస్తే చాలు. తర్వాత దృఢ కర్ముడు అంటే కొంత ప్రయత్నం చేసి మానివేసినవాడు, వాడు డబల్ చేయాలి, 19,000కి ఎక్కువ అంటే 38,000 జపం చేస్తే వాడి యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. తర్వాత దృఢకర్ముడు అంటే పాపం చేసినవాడు, పాప ఫలితాన్ని అనిపించాలి కాబట్టి వాడు 3 రెట్లు చేసుకోవాలంటే 19,000 × 3 57,000 చూసుకోవాలి. మీరు ఇందులో దేనికి చెందుతారో గమనించుకొని జాగ్రత్తగా పరిహారాలు చేయండి, మరియు వాటిని నమ్మకంతో చేయండి. ఫలిస్తాయి అనే నమ్మకంతో మీరు చేయండి. వివాహం అయిన ఒక స్త్రీని కానీ ఏమన్నా ఇంకా అక్రమ సంబంధాలు కానీ పెట్టుకోవాలని ఆలోచన ఉందనుకోండి, దాన్ని అదృఢ కర్ముడు అంటారు. అంటే వీళ్ళు చేసుకుంటే పర్వాలేదు, రెమెడీస్ పనిచేస్తాయి. కొంత పరాయి స్త్రీని వశపరుచుకోవాలి, ఏమైనా చెయ్యాలి అని కొంతవరకు ప్రయత్నం చేశాడు, అందులో సక్సెస్ కాలేదు, వాళ్ళకి ఆలస్యంగా అతి కష్టంగా పరిహారాలు అనేవి పనిచేస్తాయి, రెమెడీస్ అనేవి పనిచేస్తాయి. ఇంకా 3వ వాడు పరాయి స్త్రీని లోపరుచుకొని 2-3 స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న వాడికి, అంటే ముఖ్యంగా వాళ్ళ జాతకంలో ఇవి ఎలా తెలుస్తుందంటే శుక్రుడు రాహు కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు కేతు అంటే అసలు కోరికలే వాడికి ఉండదు, వైరక్తి ఉంటుంది. శుక్రుడు రాహు అంటే వీడు చాలా బలమైన వాడు, వీడికి ఎక్కువగా కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఇలా చేసుకున్న వాళ్ళకి పరిహారాలు అనేవి పనిచేయదు. ముఖ్యంగా తులారాశిలో శుక్ర రాహులు ఎక్కువగా ఉంటే వాడు ఈ జాతకుడని మనం చెప్పవచ్చు, అంటే కోరికలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే వాటి మీద గురువు యొక్క దృష్టి పడితే కొంచెం తగ్గుతుంది. అంటే గురువు కానీ శుక్రుడు కానీ యొక్క దృష్టి పడితే ఆ దోషం అనేది కొంతవరకు పరిహారం అవుతుంది అని చెప్పవచ్చు. ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటే భావోద్రేకం, అస్థిరత అంటే మానసిక స్థిరత్వం అనేది లేకపోవడం. ల్యాక్ ఆఫ్ ఫ్రెండ్ లైన్లెస్ అంటే స్నేహశీలత లేకపోవడం, సరైన స్నేహితులు లేకపోవడం. ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ కన్స్టెంట్మెంట్ ఇన్ లైఫ్ జీవితంలో శాంతి లేకపోవడం మరియు సంతృప్తి అనేది లేకపోవడం.
డిఫికల్ట్ టు బియర్ స్ట్రెస్ గివన్ బై హ్యూమన్, అంటే ఇతరుల చేత ఏదైనా బాధకు ఒత్తిడికి గురి అయినప్పుడు వాటిని తట్టుకునే శక్తి లేకపోవడం. మూడ్నెస్, డిప్రెషన్, నెగిటివిటీ అండ్ మెంటల్ ఇంబ్యాలెన్స్, అంటే మానసికమైన సమతుల్యం లేకపోవడం, మూడీగా ఉండడము, ఒత్తిడిలో ఉండడం, నెగిటివ్గా ఆలోచించడం, మానసిక సమతుల్యం అనేది లేకపోవడం అనేది చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతుంది. మైండ్ మే బి క్లౌడీ, డల్ అండ్ డిస్టర్బ్, మనసు అనేది మసకబారినట్టుగా నీరసంగా ఉండడం, మనసు కలవరంగా ఉండడం జరుగుతుంది. ఫిజికల్ ఫ్యాక్టరీ లైక్ లో బాడీ ఫ్లూయిడ్స్, డిహైడ్రేషన్, లో బాడీ వెయిట్, కాన్స్టిపేషన్, వీక్ లంగ్స్ అండ్ వీక్ కిడ్నీస్, అంటే శరీరంలో ఉండవలసిన ద్రవాలు తక్కువగా ఉండడం, జలం అనేది శరీరంలో జలం తక్కువగా ఉండడం, బరువు తక్కువగా ఉండడం, మలబద్ధకం, బలహీనమైన ఊపిరితిత్తులు మరియు మూత్రపిండాలు బలహీనంగా ఉండడం, డిఫికల్టీ విత్ స్టాండింగ్ డ్రైనెస్ అండ్ హీట్, అంటే పొడి బారడం మరియు వేడిని తట్టుకోవడంలో ఇబ్బందులు. ఫర్ ఉమెన్ కెన్ కాసెస్ ఇన్ఫర్టిలిటీ అండ్ మెన్స్ట్రస్ ప్రాబ్లమ్స్, అంటే మహిళల విషయంలో వంధత్వము అంటే సంతాన సమస్యలు, ఋతుక్రమ సమస్యలు కలుగుతాయి. మరి వీటిని జ్యోతిషపరంగా ఎలా చూడాలి అంటే, మూన్ ఇన్ వీక్ వెన్ ఇట్ ఫాల్స్ ఇన్ స్కార్పియో, అంటే చంద్రుడికి వృశ్చికం అనేది నీచరాశి కాబట్టి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే బలహీనంగా ఉంటాడు. వెన్ ఇన్ ఎనిమికల్ సైన్స్ ఆఫ్ సాటర్న్, రాహు, కేతు అండ్ మాస్, చంద్రుడు శత్రురాశిలో ఉంటే, అంటే శని, రాహువు, కేతు, కుజుడి రాశిలో ఉంటే, రాహుకి కుంభరాశి అనేది స్వక్షేత్రం, కేతుకు వృశ్చిక రాశి అనేది స్వక్షేత్రం. అంటే చంద్రుడు మకర, కుంభాల్లో కానీ మేష, వృశ్చిక రాశిలో కానీ ఉంటే చంద్రుడు బలహీనంగా ఉన్నట్టుగా భావించాలి. వెన్ మూన్ ఈజ్ ఇన్ డిఫికల్ట్ హౌసెస్ లైక్ 6th, 8th and 12th, చంద్రుడు లగ్నాదు 6వ ఇంట కానీ 8వ ఇంట కానీ 12వ ఇంట కానీ ఉంటే, అంటే షష్టమ, అష్టమ, వ్యయ స్థానాల్లో ఉన్నా కూడా చంద్రుడు బలహీనంగా ఉన్నట్టుగా భావించాలి. ద ఆస్పెక్ట్స్ ఆఫ్ రాహు అండ్ సాటర్న్స్ ఆర్ మోస్ట్ డిఫికల్ట్, స్పెషల్లీ ఇఫ్ జూపిటర్ ఆర్ వీనస్ ఆస్పెక్ట్ ఈస్ నాట్ దేర్ ఆన్ మూన్, దెన్ కాసెస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. చంద్రుడి పైన రాహు కానీ కేతువు కానీ దృష్టి పడిన, ముఖ్యంగా గురుడి దృష్టి కానీ శుక్రుడి దృష్టి కానీ లేకపోయినా అనేక మానసికమైన ఇతర ఇబ్బందులకు కారణం అనేది అవుతూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ మూన్ ఈస్ నాట్ నియర్ టు ఎనీ బెనిఫిట్, అగైన్ ఇట్ ఈస్ ప్రాబ్లమెటిక్, అంటే చంద్రుడు ఏ శుభగ్రహానికి దగ్గరగా లేకపోయినా అది సమస్యాత్మకం అనేది అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ మూన్ ఈజ్ ఇన్ ద సెకండ్ హౌస్ టు ద జూపిటర్, ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ బిలీఫ్ ఆఫ్ జూపిటర్ విచ్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సేవియర్. ఉదాహరణకు చంద్రుడు గురువు నుంచి 2వ ఇంట్లో ఉంటే గురుడి యొక్క సమీపంలో ఉండడం వల్ల గురుడి యొక్క కారకత్వాలు చంద్రుడి పైన పడతాయి. చంద్రుడి యొక్క అశుభ ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇఫ్ మూన్ ఈజ్ నియర్ సన్, దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఇంబ్యాలెన్స్ అండ్ వీక్. చంద్రుడు సూర్యుడికి దగ్గరగా ఉన్నా అది కూడా అసమతుల్యత మరియు బలహీనంగా ఉన్నట్టుగా భావించాలి. ఇఫ్ మూన్ స్టాండ్ అలోన్ ఇన్ ద చార్ట్, దెన్ ఆల్సో కన్సిడర్డ్ టు బి వీక్. జాతక చక్రంలో చంద్రుడు ఒంటరిగా ఉంటే కూడా బలహీనంగా ఉన్నట్టుగా పరిగణించాలి. ఇక చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? రెమెడీస్. రిసైట్ అన్నపూర్ణ స్తోత్రం డైలీ. అన్నపూర్ణ స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. రిసైట్ మూల మంత్ర, చంద్రుడి మూల మంత్రం అనేది చదువుకోండి. అదేమిటంటే ఓం శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రాయ నమః. లిజన్ టు నారాయణ కవచం, నారాయణ కవచాన్ని వినండి. రిసైట్ చంద్ర స్తోత్రం, చంద్ర స్తోత్రాన్ని పఠించండి. అదేమిటంటే దదేశంక తుషారావం
క్షీరోధారణ సంభూతం నమామి శశినం శోభం శంభోర్ముకుట భూషితం. పర్ఫామ్ రుద్రాభిషేకం బై మిల్క్ ఆన్ మండే. సోమవారం నాడు పాలతో రుద్రాభిషేకం అంటే శివుడికి అభిషేకం చేయండి. రిసైట్ మధురాష్టకం ఆన్ మండే. సోమవారం నాడు మధురాష్టకం అనేది పారాయణం చేయండి. అంటే చంద్రదోషాలు పోవడానికి కృష్ణుడికి కూడా పూజ చేసుకుంటే చంద్రదోషాలు అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా పాలు తాగండి. ఇక చేసుకోవాల్సిన దానాలు డొనేట్. దానాలు ఏంటి? డొనేట్ కౌ మిల్క్, రైస్, శంఖ్, శాండల్వుడ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఆవు పాలు, బియ్యము, శంఖము, పాల ఉత్పత్తులు దానం చేయండి. రికమెండెడ్ టైం బిగేన్ ఆన్ ద ఫస్ట్ మండే మూన్ హోరా. ఇవి ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే మొదటి సోమవారము చంద్రహోరా సమయం, అంటే సోమవారం 6 నుంచి 7 మధ్యలో సమయంలో చేసుకోవాలి. ఫాస్టింగ్గా ఉపవాసం ఏమైనా చేసుకోవాలంటే కీప్ ఎ ఫాస్ట్ ఆన్ మండే, ఏకాదశి అండ్ పౌర్ణమి. అంటే సోమవారం, ఏకాదశి మరియు పౌర్ణమి తిథులలో ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ధరించవలసింది అంటే వియరింగ్ అంటే టూముఖి రుద్రాక్ష, డైమండ్, పేర్ల్ అండ్ సిల్వర్. ద్విముఖి రుద్రాక్ష కానీ, వజ్రం కానీ, ముత్యం కానీ వెండిలో ఇక చేసుకోవాల్సిన యోగాసనాలు. ప్రాక్టీస్ శవాసన్, అనులోమ విలోమ ప్రాణాయామం. అంటే యోగాసనాలు ఏంటి? అనులోమం విలోమం ప్రాణాయామం సాధన. ఇంకా చేసుకోవాల్సింది మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ మదర్, టేక్ హర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే. తల్లితో మంచి సంబంధాలు అనేవి ఏర్పాటు చేసుకోండి. తల్లితో మంచిగా ఉండండి. ప్రతిరోజు ఆమెకు ఆశీస్సులు అనేవి తీసుకుంటూ ఉండండి. బాత్ ఇన్ గంగాస్ ఆర్ గంగాజల్ ఆన్ అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి. అంటే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిథులలో గంగా నదిలో కానీ లేకపోతే గంగా జలంతో కానీ స్నానం చేయండి. ఇక చేయకూడదు ఏంటి? డు నాట్ బి అవేక్ టిల్ లేట్ నైట్. రాత్రి పొద్దుపోయే వరకు మేలుకొని ఉండకండి. కన్జ్యూమ్ లెస్ సాల్ట్. బాత్ ఇన్ సాల్ట్ వాటర్. అంటే కూరగాయలు మీరు చేసే వంటకాలలో ఉప్పు అనేది చాలా తక్కువగా వాడండి. స్నానం చేసేటప్పుడు కొంచెం ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేసుకున్నట్లయితే చంద్రుడి యొక్క దోషాలు అనేవి పరిహారం అయి మీకు చంద్రుడు మంచి మనసును కలిగజేస్తాడు. జై శ్రీమన్నారాయణ.